అందరి వాడా, వైసీపీ వాడా, టీడీపీ వాడా, ఆయన రెండు పార్టీలకు సంబంధించిన వాడా? ఈ మనకి ఈనాడు జ్యోతి చూస్తేనేమో అతను వైసీపీ వాడు, సాక్షి చూస్తేనేమో తెలుగుదేశం వాడు. కాకపోతే ఇదేమంటారంటే పవర్ బ్రోకర్స్ అంటారు. ఢిల్లీలో కొంతమంది ఉంటుంటారు పవర్ బ్రోకర్స్. ఒకప్పుడు వాళ్ళు తెర వెనక ఉండేవాళ్ళు. అంటే నీకు ఢిల్లీలో ఈ పోస్ట్ కావాలి, ఎవరి ద్వారా పని అవుతుంది, వీళ్ళు కేంద్ర మంత్రులు, వాళ్ళ పిఏలు, వాళ్ళ అసిస్టెంట్లు, వీళ్ళందరితో స్నేహాలు ఉంటాయి వాళ్ళకి. అప్పుడప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర మంత్రి గారితో డైరెక్ట్గా మాట్లాడాలా, వాళ్ళు ఏదో పాలసీ డెసిషన్స్ తీసుకోవాలంటే కష్టం. కానీ ఇంత పెద్ద విశాల దేశంలో ఆంధ్రాలో సో ఇష్యూ క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలాగే డైరెక్ట్గా మాట్లాడాలంటే కష్టం. ఇక్కడ ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏంటంటే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ మంత్రుల యొక్క పిఏలు, పిఆర్ఓలు, వీళ్ళు ఉంటారు కదా, టీమ్ స్టాఫ్, ఆఫీస్ సూపర్వైజరు, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళతో రెగ్యులర్ ర్యాపోలో ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తుండటం, చిన్న చిన్న పార్టీలు ఇస్తుండటం, డైలీ వాళ్ళకి ఎక్కడో చోట ఎవడో ఒకటి మందు పార్టీలు వేయడము, చిన్న చిన్న గిఫ్ట్లు వేయడం, ఇవి చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ పని ఇలాంటి ఫైళ్ళు వీళ్ళు చెప్పినటువంటి కోణంలో ఫైల్ తయారు చేసి అక్కడ ఇస్తే వాళ్ళ కమిషన్లు కూడా ఇచ్చేసే పని ఉంటుంది.